హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ బాటమ్ నుంచి కంప్లీట్ గా అప్ సైడ్ లో వెళుతుంది. ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసేసింది. ఈ బ్రేక్ చేసినందుకు నాకు మంచిగా ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఆనందం అనిపిస్తే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా ఆనందం ఒక ఇమేజ్ పెట్టండి ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మార్కెట్ అప్ సైడ్ లో కంటిన్యూగా వెళుతుందా, లేకపోతే ఇటు నుంచి మార్కెట్ ఒక మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్తుందా అనేది కూడా మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాం. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ వీక్ లో కూడా ఒక మంచి రెండు స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. ఎందుకంటే మార్కెట్ లో ఒక బాటమ్ ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ఆ బాటమ్ ని చూసి ఆ స్టాక్ లో కూడా బాటమ్ అయిపోయింది అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ ఏదో ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము పదండి. అయితే అనాలిసిస్ చేసుకునే ముందు మరొకసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏం చేద్దాము, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నిఫ్టీ చార్ట్ ఉంది. నిఫ్టీ చార్ట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్ చేసేసినాను. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఇక్కడ ఇంపార్టెంట్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇటు నుంచి పైకి వెళ్ళవచ్చు, లేకపోతే డౌన్ సైడ్ లో కూడా రావచ్చు అని మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ ప్యాటర్న్ ని మనం ఏం అంటామో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. ఇది ఫాలింగ్ బ్రిడ్జ్ అనేది ఏర్పడింది. ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే డౌన్ సైడ్ లో అయినా సరే, అప్ సైడ్ లో అయినా సరే మార్కెట్ ఒక మంచి అప్ మూవ్ లో వెళ్తుందని మనము అనాలిసిస్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ ఈ రేంజ్ లో. అయితే ఇక్కడ ఉన్నది కొద్దిగా నేను తీసేస్తాను. ఈ రేంజ్లో అయితే దీనికి మనం ఏమంటామంటే ఫ్రెండ్స్, ఫాలింగ్ బ్రిడ్జ్. మీకు కూడా తెలుసు, ఒకవేళ తెలియకుంటే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పై నుంచి టాప్ నుంచి మార్కెట్ ఈ విధంగా బాటంలో ఏర్పడి అంటే కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ లైన్ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఇక్కడ ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్, కానీ ఇవ్వలేదు. అటు నుంచి మళ్ళీ ఇక్కడ ఈ లోలో ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్ ట్రెండ్ని ఇక్కడ టచ్ చేసి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. యాక్చువల్లీ మీకు మళ్ళొకసారి ఇది కరెక్ట్గా నేను డ్రా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ఏదైతే ఈ హై ఉందో ఈ హై నుంచి ఇక్కడ ఈ హై ఏదైతే ఉందో ఇది మనము ట్రెండ్ లైన్ని డ్రా చేసే పద్ధతి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ కూడా మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇవ్వలేదు. అయితే ఒక్క నిమిషం, ఈ విధంగా అయితే కొద్దిగా ఇక్కడ మీరు చూడండి, గమనించండి ఫ్రెండ్స్. ఈ హారిజాంటల్ ఈ డౌన్ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ డౌన్ ట్రెండ్ లైన్లో కొద్దిగా నేరో అవుతూ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేరో వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా డైలీ క్యాండిల్స్లో మనకు థర్స్డే రోజు ఈ గ్రీన్ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ చేసింది. అయితే ఇదే విధంగా ఫ్రైడే రోజు క్లోజింగ్లో మనకు అప్ సైడ్లో క్లోజింగ్ అనేది లభించింది. అయితే మనం వీక్లీ క్యాండిల్స్ పరంగా చూస్తే అది కూడా ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందో అది కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది నిఫ్టీది అవుతుంది ఇక్కడ ఈ లెవెల్. అంటే అది ఎంతనంటే 23,800. ఇది ఒక ఇంపార్టెంట్ మనకు రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ బాటమ్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక వీక్ నుంచి కంటిన్యూగా ఒక సైడ్ వే జోన్లో వెళ్ళి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇటు నుంచి మార్కెట్ ఒక మంచి లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అంటే రెసిస్టెన్స్ ఎంత ఉండేది అంటే 23,050 రూపీస్. అంటే దీనిపైన మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది నిఫ్టీ. కాబట్టి ఇటు నుంచి మనకు ఇప్పుడు టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి ఆల్మోస్ట్గా 500 పాయింట్స్ అనేది మనకు ఇప్పుడు అచీవ్మెంట్ అయ్యేలా అనిపిస్తుంది. ఇటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ కొత్త ఇది రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే వీక్లీ క్యాండల్లో మీకు చూపిస్తాను కరెక్ట్గా రెసిస్టెన్స్ మరియు స్టాప్ లాస్ అంటే సపోర్ట్ ఎంత ఉంటుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇవి మొత్తం నేను తీసేస్తాను. ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేసింది తీసేస్తాను. ఓకే చూడండి, తీసేసినాను. అయితే ఇంపార్టెంట్ కొద్దిగా చార్ట్ పెద్ద చేస్తాను. ఓకే రైట్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యాండిల్స్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ ఎంత షార్ప్గా పెద్ద క్యాండిల్ అయ్యిందో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ లెవెల్ అనేది మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఇది మనకు సపోర్ట్లా పనిచేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు ఇక్కడ
ఇది ఉంటుంది. అది ఎంతనంటే ఆల్మోస్ట్గా 22,000 రౌండ్ ఫిగర్గా మనకు ఇది ఒక సపోర్ట్లా పనిచేస్తుంది. అయితే ఈ గ్రీన్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అది ఎంతనో ఒకసారి మనం చూసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కర్సర్ తెచ్చినాక మనకు లో అనేది కనిపిస్తుంది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ 22,350. ఓకే, 22,353 ఇది ఒక ఇంపార్టెంట్ మనకు ఒక సపోర్ట్లా పనిచేస్తుంది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసేస్తే మాత్రం నెక్స్ట్ అనేది మనకు 22,000 ఇది ఒక మనకు సపోర్ట్లా పనిచేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇక్కడ మనకు వీక్లీలో కూడా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది. వీక్లీలో కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, వీక్లీలో కూడా ఎంత సూపర్గా బ్రేక్అవుట్ ఇచ్చేసిందో ఒకసారి మీరు చూసుకోండి. కావాలంటే మనము దీనికి ఏం చేస్తాను, సిమిలర్గా సేమ్ ఇంకో ఒక ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ అవుతుందో ఒకసారి చూస్తాను. కాపీ కాకుంటే టెంప్లెట్ లేదు, అయితే లేదు. అయితే నెక్స్ట్ ఇంకో లైన్ నేను డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి కంప్లీట్గా ఇక్కడ చూడండి ఎంత సూపర్గా మనకు బాటమ్ ఏర్పడిందో. వీక్లీ క్యాండల్లో సూపర్గా మనకు బాటమ్ అనేది ఏర్పడింది. అయితే డైలీ క్యాండల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మనకు డైలీ సైడ్లో ఇక్కడ క్లోజింగ్ అనేది కింది సైడ్లో ఉండేది. కానీ వీక్లీ పరంగా చూస్తే ఇక్కడ మనకు ఆ షాడో కొట్టి అటు నుంచి పైకే బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే సూపర్గా ఇక్కడ ఎంత సూపర్గా ఏర్పడిందో చూడండి ఫ్రెండ్స్. అయితే మనము యాక్చువల్లీ ఎలియట్ వేవ్స్ ద్వారా మనం చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏబిసిడి అనేది ప్యాటర్న్ ఏర్పడింది. టాప్ నుంచి ఏ, ఇదొక బి, ఇదొక సి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సి, ఓకే, ఇక్కడ ఏదైతే ఉంటుందో దీని బ్రేక్అవుట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అదే చూడండి, మనం అనుకున్నట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 23,850 ఈ రేంజ్లో ప్రస్తుతానికి మార్కెట్ వెళ్ళేలా కనిపిస్తుంది. అయితే ఇటు నుంచి 500 పాయింట్సే దూరం ఉంది ఫ్రెండ్స్. ఇది పోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ పెద్ద అంటే ఈ బూమ్ అయ్యింది కాబట్టి ఇక్కడ కొద్దిగా కరెక్షన్ అయ్యి ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్, అలా అనిపిస్తుంది. అయితే ఇటువంటి మార్కెట్లో మనకు మంచి ఆపర్చునిటీ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఈ వీక్లో మనము అంటే ఈ మార్కెట్లో ఏదైతే కరెక్షన్ అయినందుకు మనకు ఏ స్టాక్లో మనం కొనుగోలు చేసుకోవాలో అది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఏదైనా స్టాక్ గురించి మీరు అనాలిసిస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, నా అనుభవం మాత్రమే మీకు నేను సలహా ఇస్తున్నాను అంతే. నేను సెబీ రిజిస్టర్ని కూడా కాదు, నా అనుభవం మీకు నేను షేర్ చేస్తున్నాను. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తున్నాను. ఈ స్టాక్ పేరు ఏంజల్ బ్రోకింగ్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉందో. ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసి పెట్టినాను. అయితే దీంట్లో ఏం మనకు బెనిఫిట్ ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇదొక మంచి మనకు ఒక రెసిస్టెన్స్ ఉండేది. ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ వీక్లీకి బేస్ పరంగా మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంత సూపర్గా వన్ సైడ్ మూవ్ ఎట్లా అయిందో ఒకసారి చూడండి. అయితే వన్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఈ స్టాక్లో మళ్ళీ ఒక వన్ సైడ్ అంటే వి షేప్ మనం కింది నుంచి ఈ విధంగా పైన నుంచి కిందికి వచ్చినాక మళ్ళీ రికవర్ అయితే దీనికి మనం వి షేప్లో అంటాము. ఇది ఇన్వర్టెడ్ వి షేప్ అనుకోండి. అయితే ఈ వి షేప్ని ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ కరెక్ట్గా ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్లో దగ్గరకు వచ్చి మనకు ఇక్కడ ఒక మంచి సపోర్ట్లా పనిచేస్తుంది. అయితే యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈ వీక్ ఇది కొద్దిగా హ్యామర్లా అయ్యింది చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ వీక్ క్యాండల్ ఏదైతే ఉందో ఆ వీక్ పైన మనకు క్లోజింగ్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఎంత 2336.80 ఈ రేంజ్కి ఇప్పుడు మనకు ఈ వీక్లో క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ బూమ్ అయ్యేలా కనిపిస్తుంది. ఆల్మోస్ట్గా ఈ ట్రెండ్ లైన్ నేను ఏదైతే డ్రా చేసినానో ఈడు వరకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది మనకు. అయితే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అనేది ఇది అవుతుంది ఫ్రెండ్స్. అది ఎంతనంటే ఆల్మోస్ట్గా 4,000 అనుకోండి. ఇది 4,000 సెకండ్ టార్గెట్ అవుతుంది. కానీ ఫస్ట్ టార్గెట్ అయితే మనకు ఇప్పుడు అతి త్వరలో 3,000 అయ్యేలా కనిపిస్తుంది ఏంజల్ బ్రోకింగ్ లిమిటెడ్లో. ఓకే, ఏంజల్ బ్రోకింగ్. అయితే ఫ్రెండ్స్, ఇంకో స్టాక్ ఉంది కదా, ఈ స్టాక్ పేరు రిఫెక్స్ ఇండస్ట్రీస్. అయితే ఈ స్టాక్ని మనం ఎందుకు ఇప్పుడు కొనుగోలు చేసుకోవాలో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, అయితే ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఈ ట్రెండ్ లైన్లో ఇక్కడ మనకు ఒక మంచి బాటమ్ అనేది ఏర్పడింది. బాటమ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక బాటమ్ ఏర్పడింది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్,
కంటిన్యూగా ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ షాడో కొట్టి క్యాండిల్ మనకు పైననే క్లోజింగ్ ఇచ్చేసింది. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఎన్ని వీక్లు అంటే 1 2 3 4 అంటే ఆల్మోస్ట్గా 1 మంత్ నుంచి ఈ క్యాండిల్ లోపే మనకు ఈ స్టాక్ ఆరెంజ్లోనే ఉంది ఫ్రెండ్స్, రిఫెక్స్ ఇండస్ట్రీస్లో. కాబట్టి ఈ స్టాక్లో మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ క్యాండిల్లో ఏదైతే ఉందో ఈ క్యాండిల్లోని అంటే ఈ బులిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ బులిష్ క్యాండిల్లోని మనం స్టాప్ లాస్గా భావించి, అంటే స్టాప్ లాస్ ఎంత ఉంటుందంటే 310 బిలో ఒకవేళ మనం క్లోజింగ్ ఇచ్చేస్తే ఈ స్టాక్లోకి నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అయితే కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ స్టాక్ పైకి వెళ్ళేలా కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ దగ్గరనే మీరు చూడండి, దీనిపైననే మనకు క్లోజింగ్ అనేది మంచి క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్. కాబట్టి రిఫెక్స్ ఇండస్ట్రీస్లో మనము 377 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా 325 వరకు కూడా మనం ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే టార్గెట్ అనేది అవుతుంది మనకు ఆల్మోస్ట్గా 600. ఇది చాలా పెద్ద టార్గెట్ ఫ్రెండ్స్, తక్కువ కాదు. కానీ ఇది ఫాస్ట్లా అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే ఈ స్టాక్ ఒక మంచి సైడ్ వే జోన్లో వెళ్ళిన తర్వాత ఇటు నుంచి ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుందో చూడండి. అయితే ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నుంచి ఫాస్ట్గా పైకి వెళ్ళేలా కనిపిస్తుంది. ఒకవేళ కిందికి వచ్చినా సరే స్టాక్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మనము రిఫెక్స్ ఇండస్ట్రీస్లో బై చేసుకోవచ్చు. అది మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని మీరు బై చేసుకోకండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకు అనాలిసిస్ రాకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి ఫ్రెండ్స్, కానీ నేను చెప్తున్నందుకు మీరు తీసుకోకండి. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. కానీ మీరు ఏదైనా స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరో చెప్తున్నట్టుగా వాళ్ళది విని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి. నేను కూడా చెప్పేది కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఒక మార్కెట్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం అనాలిసిస్ చేస్తున్నాం, అంతేకాని మీకు టిప్ ఇవ్వడం లేకపోతే గైడెన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు సెలవు.